నాన్న, అందరూ పరమేశ్వరుడే లోకానికి అన్ని శక్తులు కలిగిన దేవుడు అంటారు. కానీ ఎందుకు నాన్న అన్ని శక్తులు కలిగిన శివుడు అమ్మ కాళీమాత ముందు తలవంచారు? ఈ కథలో నీకు గొప్ప సందేశం ఉంది నాన్న. విను. ఒక రక్త బీజుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి ప్రతి రక్తపు చుక్క నేలపై పడగానే మరో రక్త బీజుడు పుడతాడని బ్రహ్మదేవుడి నుంచి వరం పొందాడు. ఆ శక్తితో అతను భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించాడు. నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. భీమాక్షి రావే దావాణలాక్షి బడవాణలాక్షి సృష్టి సమతుల్య
కోసం, శాంతి కోసం నీవు ఆగాలి. నీవు ఆగాలి. రక్తబీజుడు తన ఘోర తపస్సుతో అపారమైన శక్తిని సంపాదించాడు. కానీ ఆ శక్తిని అహంకారంతో వినియోగించడం వల్లనే తానే నాశనమయ్యాడు. మాతా కాళీ అతనికి శిక్ష చూపినప్పుడు ఆమె కోపం అదుపు తప్పితే లోకం నాశనమవుతుంది. అప్పుడే శివుడు వచ్చి తనను తానే తలవంచాడు. అది శక్తికి నమస్కారం కాదు, శక్తి ఎప్పుడూ నియంత్రణలో ఉండాలన్న సందేశం. ఈ కథలో కేవలం పురాణాలు కావు, ప్రతి ఆడపిల్లలో ఉన్న శక్తిని గౌరవించాలి. శక్తి రక్షణకు, శాంతి కాపాడేందుకు మాత్రమే ఉపయోగపడాలి. అది ఆ అమ్మ కాళీ, ఆ పరమశివుని ఆంతర్యం.